ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసుకుందాం. చూడండి, ఓబిఎంఎంఎస్ అక్కడ ఫస్ట్ మనము టైప్ చేసాక ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మనం రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక పర్సను ఆధార్ నెంబర్, మనము ఏ పర్సన్కి మనం అప్లై చేస్తున్నామో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది మనం టైప్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ అనేది మన మొబైల్ దగ్గరగా ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయడానికి ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి దగ్గరుండే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా టైప్ చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉందో మనము అలా చూసి 1 or 2 times చెక్ చేసుకొని అలా టైప్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ నేము అండ్ హస్బెండ్ అండ్ గార్డియన్ నేమ్ అనేది మనం టైప్ చేయాలి. మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేస్తున్నాము. మనం ఫీమేల్కి అప్లై చేస్తున్నాము. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయాలి. ఫస్ట్ మంత్, డేటు, ఇయర్ ఇచ్చున్నాడు. మంత్, డేటు, ఇయర్. క్యాస్ట్ ఎస్సీలో సబ్ క్యాస్ట్ అనేది మనము ఫిల్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో మంత్, డేటు, ఇయర్ ఇచ్చున్నాడు. ఒకసారి చెక్ చేసుకొని మరి పెట్టుకోవాలి. నార్మల్గా అయితే మంత్, డేటు, ఇయర్ ఇచ్చున్నాడు. డేటు, మంత్, ఇయర్ ఇస్తాడు. చూడండి, ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబరు మన దగ్గర ఉండే మొబైల్ నెంబర్ కానీ పర్సన్ది మన దగ్గర ఉంటే వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. మ్యాక్సిమం పర్సన్ మన దగ్గర ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వండి. సబ్మిట్ ఓటీపీ. ఈ ఫామ్ని మనము స్నాప్ అయినా తీసుకోండి, ప్రింట్ అయినా తీసి పెట్టుకోండి. యూజర్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ యూజర్ ఐడి ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ రాదు. ప్రింట్ అయినా తీసి పెట్టేసుకొని స్నాప్ అయినా తీసి పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ ఫిల్ అప్లికేషన్స్. మనం ఇక్కడ ఫిల్ అప్లికేషన్స్లో మనం ఒకసారి చెక్ చేయాల్సింది, మన దగ్గర కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే క్యాస్ట్ నెంబర్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. మనము క్యాస్ట్ ఏదైతే మనం ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఎస్సీ క్యాస్ట్ ఆ పర్సన్ది నెంబర్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్లో మన బార్ కోడ్ కింద రైట్ సైడ్లో ఉంటుంది. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనము రేషన్ కార్డు, నెక్స్ట్ 10th క్లాస్ మార్కుల లిస్టు అండ్ రేషన్ కార్డు అండ్ మనము వెహికల్ లోన్స్ అప్లై చేస్తున్నామంటే ఖచ్చితంగా మనము డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా స్కాన్ చేసి మీరు సిస్టంలో ముందే పెట్టుకోండి. జేపీజీ ఫార్మాట్ అయినా, పీడిఎఫ్ ఫార్మాట్ అయినా మనము పెట్టుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ అయినా కానీ. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ మీన్స్ 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, డిగ్రీ కానీ ఏదైనా మీకు క్వాలిఫికేషన్ ఏమి ఇస్తున్నామో ఆ క్వాలిఫికేషన్కి సరిపడిన డాక్యుమెంట్ అనేది మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. అన్నీ స్కాన్ చేసి పెట్టుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే పేజీలో ఉండేటట్టు చూసుకొని మనము స్కాన్ చేసి సిస్టంలో ఆల్రెడీ పెట్టుకోండి. మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, క్యాస్ట్ నెంబర్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి క్యాండిడేట్ నేమ్ కూడా వచ్చేస్తుంది. అది కన్ఫర్మేషన్ చేసుకుంటాము. మ్యారీడా, అన్మ్యారీడా చూసుకుంటాము. రేషన్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ప్లస్ రేషన్ కార్డు అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాయి, డిఫరెంట్, డిజేబిలిటీ, ఏబుల్డ్, అవన్నీ మనము లేదు కాబట్టి ఓకే. ఇక్కడ చూడండి, రేషన్ కార్డు అనేది అప్లోడ్ చేస్తున్నాము. మనకి కన్ఫర్మేషన్ కోసం మనం ఏదైనా కూడా డెస్క్టాప్ మీద పెట్టుకుంటే చాలా బెస్ట్. అంటే వర్క్ అనేది ఫాస్ట్గా అవడానికి మనకి ఉంటుంది.
అప్లోడ్ మ్యారేజ్ అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నప్పుడు అది అప్లోడ్ చేయమంటుంది. కాదు లేకపోతే నో. మళ్ళీ వాళ్ళ సబ్లింగ్స్ అయినా చేయమంటుంది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది. నెక్స్ట్ స్టడీ టైపు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనము ఏది మనం మార్క్స్ మెమోరాండము ఏది స్టడీ సర్టిఫికేట్ అయితే మనము స్టడీస్ అని పెట్టుకుంటామో అది మార్క్స్ మెమోరాండం చూసుకుంటాం. చూడండి, మనం చేసిన డాక్యుమెంట్ ఒకసారి మనం ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. ప్రివ్యూ కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన సిస్టంలో డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మిస్టేక్ అనేది మన దగ్గర రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఏరియాని బట్టి మనం ఏరియా సెలెక్ట్ చేసిన అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ మనం చెక్ చేసుకోవాలి. రూరలా అర్బలా అని చెక్ చేసుకోవాలి. అడ్రస్ అనేది మనం చూసుకోవాలి. టెన్త్ క్లాస్లో మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది. మన సర్టిఫికేట్లో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని పెట్టేసేయండి. మనం ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాము. అది కొంచెం ప్రాసెస్ అవుతుంది కాబట్టి, స్కాన్ చేసే ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్కి లేట్ లేకుండా నేను కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఫిల్ చేస్తున్నాను. అది పర్మనెంట్ కాబట్టి కాలమ్స్ ఏదైనా ముందు మనము చెక్ చేసుకోవచ్చు. నేనైతే చూడండి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఇంకొకసారి చెప్తాను. ఖచ్చితంగా రేషన్ కార్డు నెంబర్ కావాలి. రేషన్ కార్డు మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏ మార్క్ లిస్ట్ మనం ఏ క్వాలిఫికేషన్ పెడుతున్నామో అది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఓటీపీ దగ్గర పెట్టుకోవాలి. ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి. నెక్స్ట్ 10th క్లాస్ మనము స్కాన్ చేసేసుకున్నాము. 10th క్లాసు చూడండి, 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 10th క్లాస్ కూడా మనము అప్లోడ్ చేసేస్తున్నాము. వాటి ప్రివ్యూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ అప్లికేషన్ మనం అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రివ్యూ అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది, చెక్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో మనం చదివామో చూసుకోండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అప్లికెంట్ నేము అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సేవ్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్కీమ్ గురించి మనము చూడండి. స్కీమ్ మనకి ఏ స్కీమ్ అయితే అవైలబుల్ ఉందో ఆ స్కీమ్స్ చూసుకోండి. నేనైతే 4-వీలర్ చేస్తాను. యూనిట్ కాస్ట్ అనేది మన ఇష్టము. మన ఎంత అమౌంట్ పెడతామో వాడు 50% కట్ చేసి మనకి ఇస్తారు మనం ఎలిజిబుల్ అయితే. నెక్స్ట్ యూ హ్యావ్ డ్రైవింగ్, మనం వెహికల్ లోన్స్ పెడుతున్నాం కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఖచ్చితంగా వెహికల్ లోన్స్ పెట్టినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనము చెయ్యాలి. చూడండి, ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే పేజ్ చూసుకున్నాను. అది ఫోటోషాప్లో కానీ చెక్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మనము ఎప్పుడైనా వెళ్ళున్నామా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ నెక్స్ట్ సబ్సిడీ లోన్స్ మనం ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కదా, ఫస్ట్ టైం ఆల్రెడీ ముందుగానే ఒకసారి నెక్స్ట్ వేరే గవర్నమెంట్లో తీసుకుంటే పెట్టండి. నెక్స్ట్ ఓకే, ఫైనల్ సబ్మిట్ చేసేసేయండి. ఫైనల్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. అండ్ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసి పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అప్లికేషన్ చేసేటప్పుడు 1 or 2 times చెక్ చేసుకుంటూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.